హలో, నమస్తే అండి. శ్రీమతి కావిలిపాటి విజయలక్ష్మి గారి లలితాదేవి నవల 5వ భాగానికి స్వాగతం అండి. లలిత శ్రీనివాస్లా ఉంది. ఉత్తరం వచ్చింది. టేబుల్ మీద పెట్టాను, కవర్ చూడు అంది సుభద్రమ్మ. అప్పుడే స్నేహితురాలి ఇంటి నుంచి వచ్చిన లలితను చూస్తూ కవరు చేతిలోకి తీసుకున్న లలిత ఫ్రమ్ అడ్రస్ చూసింది. శ్రీనివాస్ చాలా రోజుల తర్వాత ఉత్తరం రాశాడు, ఏమిటో విశేషం అంటూ కవర్ విప్పింది. నువ్వు ఎఫ్ఏ పాస్ అయి బిఏలో చేరబోతున్నావని మామయ్య రాసిన ఉత్తరం అందింది. చాలా రోజులై ఓసారి వచ్చి మిమ్మల్ని అందరినీ చూడాలనుకుంటున్నాను, కానీ ఇప్పటి వరకు వీలు చిక్కలేదు. 1-2 రోజుల్లో బయలుదేరి వద్దామనుకుంటున్నాను. ముఖ్యంగా నిన్ను చూడాలని మనసు ఆతృత పడుతుంది. మామయ్యకి అత్తయ్యకి నమస్కారాలని చెప్పు. శ్రీనివాస్. ఈవేళ రేపో శ్రీనివాస్ వస్తాడు. అతన్ని తాను చూసి చాలా రోజులైంది. శ్రీనివాస్ తనకు కాబోయే భర్త అనుకోగానే ఆమె వదనం ఉదాసీనంగా మారిపోయింది. బరువుగా నిట్టూర్చి కవరు టేబుల్ మీద పడేసింది. ఇది వరకైతే శ్రీనివాస్ రాసిన ఉత్తరాల్ని భద్రంగా దాచుకునేది. 1కి 10 సార్లు చదువుకునేది. ఆ ఉత్తరాలు చదువుతూ ఏదో తీయని అనుభూతి పొందేది. అతను రాసిన వాక్యాల్లో అతని రూపాన్ని చూస్తూ మురిసిపోయేది. అతను రాసే ఉత్తరం కోసం ఆరాటంతో ఎదురుచూసేది. కానీ ఈ ఉత్తరం ఆమెకి ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వలేదు. సరికదా, అతను రాసినట్టుగా రాకుండా ఉంటే బాగుండును అనిపించింది. అతను ఇక్కడికి రావటానికి బయలుదేరే టైంలో ఏదన్నా ఆటంకం వచ్చి ప్రయాణం ఆపుకోవాలి అని మనసారా కోరుకుంది. కారణం, తాను ఫ్రెండ్స్తో నాగార్జున సాగర్, విజయవాడ, అమరావతి అవి వారం రోజులు తిరిగి రావాలనుకుంది. మర్నాడే టూర్ ప్రోగ్రాం వేసుకున్నారు. వాళ్ళందరితో మా బావ వస్తున్నాడు కనుక నేను రాను అని చెప్పాలి. అమ్మో, అలా చెప్తే ఇంకేమన్నా ఉందా? హాస్యాలు పట్టించి నవ్వరా? వెళతానంటే అమ్మ గొడవ పెడుతుంది. ఉండిపోమ్మని అమ్మకి ఎలా అన్నా చెప్పవచ్చు. వచ్చిన అతను తనను చూడాలని వస్తే 4 రోజులు ఆగుతాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. కానీ విజయ, శాంతి, లక్ష్మి, శేఖరం వీళ్ళంతా చంపుతారు హాస్యాలతో, నిలవనివ్వకుండా. మేము ఉండిపోతాం, పరిచయం చెయ్యి అని ప్రోగ్రాం ఇప్పటికీ క్యాన్సిల్ చేసేస్తారు. తాను వాళ్ళందరికీ శ్రీనివాస్ బిఏ పాస్ అయ్యాడని, పెద్ద ఆస్తిపరుడని చెప్పింది. ఈవేళ తన క్లాస్మేట్ సుశీల పెళ్లిలో అందరూ కలిసి సందడిగా మాట్లాడుకునేటప్పుడు సుశీల భర్త ఎంఎస్సి పాస్ అయి లెక్చరర్గా పనిచేస్తున్నాడు. విజయ్ కాబోయే భర్త ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. పోలీస్ సర్కిల్ కూతురు శాంత, ఆమె డాక్టరీ చదివి తగిన వాణ్ణి పెళ్లాడుతుందట. లక్ష్మి ప్లీడర్ గారమ్మాయి, వాళ్ళ బావ పిహెచ్డి చేస్తున్నాడని గర్వంగా చెప్పుకుంటుంది. ఏమే, నీకు సంబంధం నిశ్చయమేందుట మీ బావతో అని కొంటెగా అంది శాంత. నీకెవరు చెప్పారు? దబాయించబోయింది లలిత. ఎవరు చెప్పకూడదా? సినిమా హాల్లో మీ అమ్మగారు మా అమ్మ కలిసినప్పుడు చెప్పారట. మీ అమ్మగారు నీకు సంబంధం నిశ్చయమైందని. అది మీ అత్తయ్య కొడుకు, అంటే పాత చింతకాయ పచ్చడన్నమాట. ఇంకా వివరాలు సేకరించారా? నువ్వు చెబితే తెలుసుకొని సంతోషిస్తాం. తేలిగ్గా నిట్టూర్చి, మా బావ పచ్చగా, అందంగా, చురుగ్గా, మిరికెలాంటి కుర్రాడు. బిఏ పాస్ అయ్యాడు. అతనికి ఉద్యోగం చేయవలసిన అవసరం లేనంత ఆస్తి ఉంది. కంగ్రాచులేషన్స్ అని లలిత చెయ్యిపట్టి ఊపేస్తూ, మీ కాబోయే శ్రీవారిని ఓసారి రప్పించి మా అందరికీ పరిచయం చేయరాదు అంది శాంత. అతనెప్పుడూ వాళ్ళ ఆస్తి, వ్యవసాయం, వ్యవహారం అంటూ చాలా బిజీగా ఉంటాడు. వస్తే తప్పక పరిచయం చేస్తానంది. శ్రీనివాస్ బిఏ అని దర్పంగా చెప్పబోయింది. కానీ తగినంత దర్పం, నిండుతనం ఆ గొంతులో ధ్వనింపలేదు. ఆ సంగతి ఇతరులకు తెలియకపోయినా తనకు తెలుసు. నిజమైతేనేగా గొంతు నిండుగా, దర్పంగా ధ్వనించటానికి. అతడు ఎఫ్ఏ అతి కష్టంతో గట్టెక్కి పాస్ అనిపించుకున్నాడు అంటారు గాని, 4 అన్నదమ్ములు చీల్చుకుంటే ఏపాటిది ఆస్తి? శ్రీనివాస్ ఉద్యోగస్తుడైన గుమస్తా ఉద్యోగమేగా. అంతకన్నా ఆఫీసర్ అవ్వటానికి అతనికి అర్హతలేవి?
గుమస్తా భార్యగా తల ఎత్తుకోగలదా? తన ఫ్రెండ్స్ అందరి దగ్గర తాను పేదరాలిగా లేదు. శ్రీనివాస్ని చేసుకోను, నయం అదృష్టవంతురాల్ని. నాన్న అప్పట్లో పెళ్లి చేస్తానని ఆరాటపడితే మామయ్య దైవంలా అడ్డుపడి ఆపేశారు. లేకపోతే ఏనాడో శ్రీనివాస్ భార్య అయిపోయేది. ఇలా సాగాయి ఆమె ఆలోచనలు. అలసినట్టు కొన్ని నిమిషాలకే మొహం పిక్కువైంది. మనసంతా చిరాగ్గా తయారైంది. లలిత, కాఫీ తీసుకో అని సుభద్రమ్మ పిలవగానే వంట ఇంటి వైపు వచ్చింది లలిత. కాఫీ గ్లాసు లలిత చేతికిస్తూ, ఏమిటి రాశాడు? అంతా బాగున్నారా? వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం బాగుందా అని ఆతృతగా ప్రశ్నించింది సుభద్రమ్మ. పొడిగా సమాధానం చెప్పింది లలిత. అదేమిటే అలా ఆలోచిస్తున్నావు? ఏమిటి రాశాడు? ఏం చదువు, పాడు చదువు. అతనికి కనీసం ఉత్తర ముక్క రాయటానికి కూడా నీకు తీరిక లేదు. ఒక్కసారి రమ్మని రాయరాదు? చాలా రోజులైంది అతను మన ఇంటికొచ్చి. పాపం ఇల్లు చూసే దక్షత లేక ఏం అవస్థ పడుతున్నారో ఏమో. రాయనక్కర్లా, 2-3 రోజుల్లో వస్తున్నట్ట. అలా చెప్పవేమి? సంతోషంతో సుభద్రమ్మ వదనం వికసించింది. చివాలన వెనుదిరిగి గదిలోకి వెళ్ళిపోయింది లలిత. ఇది వరకు శ్రీనివాస్ వస్తున్నాడంటే తీయని ఊహలతో పులకించిపోయేది. అతని రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూసేది. అతనున్న 4 రోజులు 4 క్షణాల్లా గడిచేయి. అతను వెళ్ళిపోతే మనసంతా దిగాలుగా అయిపోయేది ఆమెకి. అనుకోని లాటరీలా తల్లికి పుట్టింటి ఆస్తి రావటం, తండ్రి ప్రమోషను, తాను చదువులో క్లాస్ ఫస్ట్ రావటం, ఇవన్నీ గర్వకారణం అయ్యాయి లలితకి. తానెంతో ఉన్నతురాలననే భావన రాగానే శ్రీనివాస్ తనకు తగిన వరుడు కాడని నిర్ణయానికి వచ్చింది ఆమె. కానీ ఎలా తప్పించుకోవటం అనే ప్రశ్నే వేధించసాగింది. ఇంతవరకు తాను అతనంటే ఇష్టంగానే ప్రవర్తించింది. దానికి తాను అతనికి రాసిన ఉత్తరాలే సాక్ష్యం. ఇప్పుడు ఏ ముఖంతో నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పగలదు? కారణం ఏమిటని అతను ప్రశ్నిస్తే, ఎప్పుడో స్థిరపరచుకున్న సంబంధం ఇప్పుడు కాదనటానికి ఐశ్వర్యం, చదువు కారణమని చెప్పలేదుగా. భగవాన్, అమ్మకి శ్రీనివాస్ మీద అభిమానం తగ్గిపోవాలి. నాన్నకు అంత ఇష్టం కాదు శ్రీనివాస్ అంటే. ఒకవేళ పెళ్లి చేయమని అడగటానికి వస్తున్నాడేమో అనుకునేసరికి ఆమె గుండెలు దడదళ్లాడాయి. టేబుల్పై తల అంచి కళ్ళు మూసుకుని అలా ఎంతసేపో ఆలోచించిన లలిత చివరికో నిర్ణయానికి వచ్చింది. శ్రీనివాస్ వస్తున్నట్ట 2-3 రోజుల్లో. ఉత్తరం రాశాడండి అంది సుభద్రమ్మ భర్తతో అతను భోజనం చేస్తున్నప్పుడు. ఎందుకో అన్నాడు వ్యంగ్యంగా రామారావు. బాగుంది, ఓసారి చూసిపోదామని వస్తున్నాడు. మీకు అక్క చెల్లెలు పిల్లలు, తల్లిపోయింది. ఓసారి నలుగురిని గుమ్మంలోకి పిలిచి ఆదరిద్దామనే అభిమానం లేకపోయినా అతనికి మేనమామ అనే అభిమానం ఉంది. ఆపు, సంతోషించాం గాని మజ్జిగపోయి అన్నంలో అన్నాడు రామారావు. వదిలిపోయి సంవత్సరం దాటింది. ఇహ అనుకున్న ప్రకారం పెళ్లి జరిపిస్తే సరి. అతను నా కొడుకు కోడలు ఇంట్లో తిరగడం చూసుకుంటాడు అంది సుభద్రమ్మ అతని అన్నంలో మజ్జిగ పోస్తూ. బోడి సలహాలివ్వక నోరు మూసుకు పడుండు. రేపు వాడి దగ్గర నీ ఇష్టం వచ్చినట్టు నోరు జారయ్యక. వాడున్న 2 రోజులు ఇదివరకులానే మర్యాదగా చూడు. అంతేగాని పెళ్లి గిళ్ళి అనుకు. ఒక్కగాని ఒక్క పిల్ల. మనమేం కట్నం ఇవ్వలేని దరిద్రులం కాము. ఎఫ్ఏ వాడికి దాన్ని ముడిపెట్టి జీవితాంతం ఈసురోమని బతికే అమ్మా అని దారిపోయటానికి దానికి 25,000 కట్నం ఇచ్చినా సరే, పెద్ద చదువు చదివిన వాడికి ఇచ్చి చేస్తాను. సరే, ఇహ నన్నేమో వాగించకు విసురుగాని లేచి వెళ్ళిపోయాడు రామారావు. అతనికి కూడా శ్రీనివాసరావు రాక అంతగా సంతోషాన్నివ్వలేదు. వారి సంభాషణంతా చాటుగా విన్న లలిత తేలిగ్గా నిట్టూర్చింది. అతని మాటలు విన్న సుభద్రమ్మ మ్రాన్పడిపోయింది. కొన్ని క్షణాలు. అయితే శ్రీనివాస్కి ఇవ్వదలుచుకోలేదన్నమాట. నిక్షేపం లాంటి కుర్రాడు. దాని ప్రారంధం ఎలా ఉందో అని గొణుక్కొని కళ్ళు ఒత్తుకుంది. తర్వాత కూతురు ప్రయాణమై వెళ్తుంటే తీవ్రంగా మందలించింది వెళ్ళొద్దని. చివరికి లలిత అతను వస్తున్నానని ఉత్తరం రాశాక ఇలా వెళ్లటం మర్యాద కాదు సుమా అని హెచ్చరించింది. లలిత వీధి గుమ్మం దిగుతుంటే నెమ్మదిగా. అప్పటి వరకు తల్లి మాటలకు జవాబు చెప్పని లలిత తేలిగ్గా నవ్వేస్తూ, ఏమీ అనుకోలే అమ్మా,
వీలుంటే నేను వచ్చే వరకు ఉండమను అని చెప్పి వెళ్ళిపోయింది. ఒరేయ్, మీ మామయ్య ఇంటికి వెళ్తావు కాబోలు, ఈవేళ మంచి రోజు బయలుదేరి అన్నాడు రాఘవయ్య. ఆర్డర్స్ వచ్చాయిగా, ముందు ఉద్యోగంలో జాయిన్ అయ్యి తర్వాత ఎప్పుడో వీలు చూసుకుని వెళదామనుకుంటున్నాను నాన్న అన్నాడు శ్రీనివాస్. నిన్న కదరా ఆర్డర్ వచ్చింది, ఇంకా వారం రోజులు టైం ఉంది. వెళ్ళి మీ మావయ్యని కనుక్కో. పాల్గొన మాసంలో కూతురు పెళ్లి చేస్తాడో లేక వేరే సంబంధం చూసుకోమంటాడో. తొందరే ఉంది నాన్న. నీకు తొందరలేదు, కానీ వెధవని, దరిద్రపు కొట్టు వెధవని నేను దిక్కుమాలి పడి ఉంటానుగా ఇంట్లో. అతని గొంతు గాద్గదికమై కళ్ళ నిండా నీళ్లు కమ్మాయి. నాన్న, బాధగా అతని వైపు చూశాడు శ్రీనివాస్. చిన్నవాళ్ళిద్దరూ చదువు ఉద్యోగం అని ఎప్పుడో దూరమైపోయారు. వేణుగాడు ఆ పొలంలో పడి ఉంటాడు. ఇహ ఈ ఇంట్లో గొంతులో మంచినీళ్లు పోసే దిక్కు లేకుండా నేనేగా అఘోరించాలి. అయితే నేను ఉద్యోగం వదిలేస్తానన్న. బాగుంది, ఉద్యోగం వదిలేస్తావా? రేపో మాపో చచ్చే నాన్న సంరక్షణ కోసం? అది కాదు బాబు, నీకు పెళ్ళైపోతే ఈ ఫాల్గుణంలో వేణుకు ఏదన్నా మంచి సంబంధం చూసి వైశాఖంలో చేసేద్దాం. ఈ ఇంటికి ఆడదిక్కుంటుంది. కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయిన శ్రీనివాస్, అలాగే మామయ్యను కనుక్కుంటాను, కానీ మీరే ఆ సంగతి రాస్తే బాగుంటుందిగా అన్నాడు. రాశానోయ్, అమ్మాయి చదువు అవనివ్వండి, ఇప్పుడు తొందర ఏమిటి అని అంటూ రాస్తున్నాడు ఆయన. ఎంత దాకా చదివిస్తాడో. చదివి ఆ అమ్మాయి ఏమిటి చేస్తుందో, అసలు ఆయనకు నీకు కూతుర్నిచ్చే ఉద్దేశం ఉందో లేదో అడుగు. సర్లేండి, వెళ్తున్నాగా, తెలుస్తాయన్నీ. అటు నుంచి అటే వెళ్ళి జాయిన్ అయిపోతాను. బాపిరాజు మామయ్యతో చెప్పాను, వస్తుంటాడు. కమల వచ్చి పగలంతా మన ఇంట్లోనే ఉంటుంది. మరే జిల్లా అయినా అయితే ఏమో కానీ ఈ జిల్లా కేంద్రమేగా. ప్రతి ఆదివారం నేను వస్తూనే ఉంటాను. మందులు జాగ్రత్తగా వేసుకుంటుండండి. ఎందుకురా మందులు వాడమని అభిమానం వలకపోస్తావు? చెప్పినట్లు వినని వాడివి. ఏం వినలేదు నాన్న. మీ మామయ్యకు బుద్ధి వచ్చేటట్టు కమలను చేసుకోరా అంటే. నా పెళ్లి విషయంలో జోక్యం పెట్టుకుని మనస్సు కష్టపెట్టుకోవద్దు నాన్న. అటు నుండి కూడా ఆలోచించాలి కదా. నిశ్చయమైన సంబంధం అయినా కావలసిన వాళ్ళం. మనం మరొక సంబంధం చేసుకుంటే లలితకు పెళ్ళవటం కష్టం కాదు. మనం ఎందుకీ అమ్మాయిని చేసుకోలేదో అని అవతలి వారు తప్పుకోరు. మరి ఆ మాట వదిలేయండి, కానీ మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటారు కదూ. నా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోకపోతే చస్తాను. వచ్చి తగలేద్దువు గాని వెళ్ళిరా. అంతేగా. అంతేలేండి, తల్లిదండ్రి లేని వెధవలమైపోతాం. దిక్కులేని వెధవల్లా ఏడుస్తాం. మరి ఎందుకురా అలా ఆవేశపడతావు? నేనా మీరు ఆవేశపడేది? మీ మాట జరిగిపోవాలనుకోవటమే తప్ప ఎదుటివారి మనసు అర్థం చేసుకోరు. లలితం తప్ప మరో అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేను అనేశాడు విసురుగా. కానీ తర్వాత సిగ్గుపడ్డాడు. అంత కుండ పగలగొట్టినట్టు ఎలా చెప్పేశానా అని. నవ్వి, అలాగే చేసుకోరా బాబు, నేను కోరుకునేది అదే కదా అన్నాడు రాఘవయ్య. వెళుతూ బాపిరాజుకి చెప్పి, కమలా, మా నాన్నగారిని కాస్త చూస్తుంటావు కదమ్మా అన్నాడు నవ్వుతూ. నేను చూస్తుంటాను, కానీ మీరు నిశ్చింతగా వెళ్ళండి అంది కమల. కృతజ్ఞతగా ఆమె వైపు చూశాడు శ్రీనివాస్. చేతిలో సూట్ కేసు అందుకుంటూ, రా, అనుకుంటున్నాను నువ్వు ఈవేళ వస్తావని. అంతా బాగున్నారా? నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉంది అంటూ శ్రీనివాసుని ఆదరంగా పలకరించింది సుభద్రమ్మ. బాగున్నారత్తయ్య, నాన్న ఆరోగ్యం అలాగే ఉంది. మరి మంచంలోనే ఉన్నారు. మామయ్య ఇంకా ఆఫీస్ నుంచి రానేదా అన్నాడు లోపలికొస్తూ. వచ్చి క్లబ్కి వెళ్ళినట్టున్నారు. బట్టలు మార్చుకుని కాళ్ళు కడుగేసుకో, కాఫీ తెస్తాను. సూట్ కేసు తెరిచి టవలు లుంగి తీసుకుని బట్టలు మార్చుకొని యువతలకు వచ్చిన శ్రీనివాస్కి బాత్రూమ్ చూపించి సబ్బు నీళ్లు ఇచ్చింది సుభద్రమ్మ. తర్వాత ఆమె తెచ్చిన కాఫీ తీసుకుంటూ, పిల్లలేరి అని అడిగాడు శ్రీనివాస్. లలిత కోసం అతని కళ్ళు ఆత్రంగా వెతుకుతున్నాయి. బాబీ చంద్రమున ఆడుకోవటానికి వెళ్ళినట్టున్నారు. అదిగో పేపర్ మీద టేబుల్ మీద ఉంది, చూస్తుండు, 10 నిమిషాల్లో వస్తాను అంటూ వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది సుభద్రమ్మ. రాణి ఏదత్తయ్య అని అడగబోయిన శ్రీనివాస్కి ఆ అవకాశం ఇవ్వకుండా, ఇప్పుడు సెలవులే కదా, లలిత ఎక్కడికి వెళ్ళినట్టు? ఫ్రెండ్ ఎవరింటికన్నా వెళ్ళి ఉంటుందనుకుని పేపర్ తిరిగేస్తూ కూర్చున్నాడు. వర్ధనమ్మ పోయినప్పుడు
ఆ ఊర్లో 10 రోజులు పరిచయం ఉన్నవాళ్లే కాబట్టి బాబీ చంద్రం ఇంట్లోకి వస్తూనే బావా ఎప్పుడొచ్చావు అని సంతోషంగా అతని పక్కకొచ్చారు. ఇప్పుడే అరగంట అయింది, ఇదిగో ఇవి మీకోసం తెచ్చాను అంటూ బాబీకి ఓ పెన్ను, చంద్రానికి బిస్కెట్ ప్యాకెట్ ఇస్తూ, మీ అక్క ఎక్కడికి వెళ్ళింది బాబీ అని అడిగాడు నెమ్మదిగా. టూర్, ఎక్స్కర్షన్కి వెళ్ళింది అన్నాడు చంద్రం ప్యాకెట్ విప్పుకుంటూ. ఎక్స్కర్షనా? తాను వస్తున్నానని రాసిన ఉత్తరం అందలేదు కాబోలు. మళ్ళీ ఎప్పుడొస్తుందో అనుకుని అదే ప్రశ్న వేశాడు చంద్రాన్ని. నాకు తెలీదు, అమ్మని అడుగు అంటూ పెరట్లోకి పరుగు తీశాడు బాబీకి. బాబీ కూడా అతను వెంటే వెళ్ళిపోయాడు. అమ్మా ఇదిగో బావ నాకు మంచి పెన్ను తెచ్చాడు అంటూ చూపించాడు బాబీ పెన్ను సుభద్రమ్మకి. బాగుంది, దాచుకో. కాసేపు బావ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పండి. వెళ్ళరా చంద్ర, నువ్వు కూడా అంది సుభద్రమ్మ. వంట పని ముగించుకుని వచ్చింది ఆమె. రాత్రి 7:30 గంటలకు శ్రీనివాసు ఉన్న గదిలోకి ఆయన చూస్తూనే, అత్తయ్య రాణి ఎప్పుడొస్తుంది అని అడిగాడు శ్రీనివాసు. శుక్రవారం వస్తుంది కాబోలోయ్. నేను రాసిన ఉత్తరం అందిందా? అందింది. అతను మౌనంగా ఉండిపోయాడు కొన్ని క్షణాలు. మధ్య 3 రోజులేగా, ఉండు, అది వచ్చాక చూసి వెళ్దు గాని అన్నది ఆమె. వెళ్ళిపోవాలత్తయ్యా. అది అసలు వెళ్ళాలనుకోలేదు. సెలవుల్లో ఏవేవో చూసి రావాలనుకున్నారట వాళ్ళ స్నేహితులంతా. ఇది ఎంత రానని చెప్పినా బలవంతాన లాక్కుపోయారు. ఏదోలా అయిపోయిన శ్రీనివాస్ మనసు కాస్త తేలికపడింది. ఫ్రెండ్స్ బలవంతం మీద వెళ్ళక తప్పింది కాదేమో అనుకుని తేలిగ్గా నిట్టూర్చి, సర్లేండి, ఓసారి నేను రాజమండ్రి వెళ్లాల్సిన పనుంది. రేపు ఉదయం వెళ్ళి శుక్రవారం నాటికి వస్తాను. ఏం లేదు, చాలా కాలమైంది, అందర్నీ ఓసారి చూడాలని వచ్చాను అన్నాడు. మంచి పని చేశావోయ్. అది లేకపోతే ఇక్కడే ఉండు, మళ్ళీ రాజమండ్రి ఎందుకు? నవ్వబోయిందామె. ఇలా వచ్చినప్పుడు రాజమండ్రి కూడా వెళ్ళాలని బయలుదేరానత్తయ్యా. ఏమిటయ్యా అక్కడ నీకు పని? లలిత మీద కోపగించుకోవటం లేదు కదా? చచ్చా, కోపం గీపం అలాంటివే నాకు రావు. రాజమండ్రిలో నా స్నేహితుడు అక్కడున్నాడు. అతన్ని కలిసి మామిడి మొక్కలు అడగాలి. ఎందుకు, ఎవరికి? కుతూహలంగా ప్రశ్నించిందామె. మనకే. తోట వేయిస్తావా? నాన్నగారు చాలా రోజుల క్రితం బంజరు భూమి లాంటిది కొన్నారట. అది ఏ ఉద్దేశంతో కొన్నారో కానీ అలాగే వదిలేశారు. అధమం, చదునన్నా చేయించకుండా 10 ఎకరాల మెట్టది. ఉన్న భూములే పండించలేక సతమతమవుతుంటే దాన్నెవడు సాగు చేస్తాడు? తోట వేయించేస్తే 4 ఏళ్ళు పోయాక దానివల్ల ఆదాయం ఉంటుంది. అలా చేయిస్తాను, ఏమంటారు? బాగుంది, అలాగే చెయ్యి. పాపం వేణు ఒక్కడే అన్నీ చూసుకుంటున్నాడన్నమాట. ఇప్పటి వరకు నేను ఉన్నానుగా వాడికి సాయంగా. వ్యవసాయం చేయించటానికి పెద్ద కష్టమే ఉంది. 4 పాలేరులున్నారు, చేయిస్తాం. కానీ ఇంటి దగ్గరే ఇబ్బందిగా ఉందత్తయ్యా. వంట మనిషి బాగుందా? ఆమె అన్ని పనులు బాధ్యతగా చేస్తుందేమో. ఇప్పుడు ఆమె ఆరోగ్యం అంతగా బాగుంటం లేదు. వండి పడేసి వెళ్ళిపోతుంది. ఈసారి నేలచూపులు చూస్తూ మౌనంగా ఉండిపోయింది సుభద్రమ్మ. 2 నిమిషాల తర్వాత శ్రీనివాసే అన్నాడు, కరణంగారి అమ్మాయి పాపం పగలంతా మా ఇంట్లో ఉండి నాన్నగారి సంరక్షణ, మిగతా పనులు చూస్తుంది. కరణం అంటే మీరంతా బాపిరాజు మావయ్య అంటారు. అతని కూతురంటే ఎవరు? చాలామంది ఉన్నట్టున్నారే. కమలని పెద్దమ్మాయి, మీరు చూసే ఉంటారు. మన రాణి వయసుదే సుమారుగా. ఏదో జ్ఞప్తికి తెచ్చుకున్నట్టు క్షణం శూన్యంలోకి చూసి, ఓ ఆ తెల్లని అమ్మాయా అన్నది సుభద్రమ్మ. అవును, ఆ అమ్మాయి లేకపోతే ఇంట్లో పనులు జరగటం కష్టమైపోతుంది. వెధవది, పల్లెటూరు. నేను ఆ అమ్మాయి ఓ ఇంట్లో రోజంతా ఉంటుంటే ఏమన్నా అనేటానికి జంకరు. అందుకని ఉదయాన నేను పోతున్నాను వేణుతో పాటు పొలంలోకి అని నవ్వాడు. మరికొన్ని క్షణాలు నిశ్శబ్దంగా దొర్లాయి. నా సోదితో నీకు బోరు కొట్టించాన్లా ఉంది. మామయ్య ఎన్ని గంటలకు వస్తాడు అన్నాడు శ్రీనివాస్. సోది ఏమిటి? ఉన్న సంగతులు చెప్పావు. వచ్చేస్తారు. వచ్చేవేళ అయింది. నువ్వు భోజనానికి రారాదు. ఎప్పుడు తిన్నావో? మధ్యాహ్నం రా, పిల్లలు నువ్వు కలిసి భోంచెద్దురు గాని. ఆహా, పిల్లలకు పెట్టేయండి. మామయ్య వచ్చాక నేను భోంచేస్తాను ఆయనతో కలిసి అన్నాడు శ్రీనివాస్. తర్వాత వ్యవసాయం ఎలా ఉందో,
ఏమేమిటి పండుతున్నాయో అని ప్రశ్నించి మరి కాసేపు మాట్లాడి పిల్లల్ని తీసుకుని వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది సుభద్రమ్మ. ఏరో ఇలా వచ్చావు? శ్రీనివాసుని చూస్తూనే అడిగాడు రామారావు. సాయంత్రం వచ్చాను మామయ్య. ఏం లేదు, మిమ్మల్ని అందరినీ ఓసారి చూసిపోదామని అంటూ వినయంగా కుర్చీలో నుంచి లేచి నిల్చున్నాడు శ్రీనివాస్. అంతా బాగున్నారా అన్నాడు రామారావు బట్టలు మార్చుకుంటూ. ఆ పొడిగా జవాబు చెప్పాడతడు. తన రాక పట్ల ఏ మాత్రం సంతోషం వ్యక్తం చేయని రామారావు వైఖరికి నొచ్చుకున్నాడు శ్రీనివాస్. మౌనంగా భోంచేస్తున్నారు మామ మేనల్లుడు. సుభద్రమ్మ ఏమన్నా కావాలని అడిగితే కావాలి వద్దు అని మాత్రం జవాబు చెప్తున్నాడు శ్రీనివాస్. భోజనం ముగించి తన గదిలోకి వెళ్ళబోతున్న రామారావుతో, తెల్లారుజామున 4 గంటలకు వెళ్ళిపోతున్నాను మామయ్య అన్నాడు శ్రీనివాస్. అరే అప్పుడే ఉండు 2 రోజులు అన్నాడు రామారావు. అలా అంటే కానీ బాగుండదన్నట్టు. లేదు, రాజమండ్రి వెళ్ళాలి. ఏదన్నా పని ఉందా? అవును అన్నట్లు మామయ్య సరుగుడు తోట ఓసారి మా ఊరు వచ్చినప్పుడు మా నాన్నగారు నీకు చూపించారు, చూసావా? ఆ తోటకి బేరాలు వస్తున్నాయి. ఏమాత్రం చేస్తుందంటావు అడిగాడు శ్రీనివాస్ గలగలా నవ్వేస్తూ. నాకేం తెలుసురా అలాంటి వ్యాపారాల సంగతి, మీ నాన్నని అడగాలి గాని అన్నాడు రామారావు. 25,000 నుండి 50,000 వరకు ఇస్తానంటున్నారు. నాన్న 70,000 వస్తే గాని వద్దు అంటారు. 70 చేయదంటారు అందరూ. 70 కాదు, 50 కాదు, 60,000కి ఇచ్చేయి. మళ్ళీ నవ్వాడు రామారావు. అదే ఇచ్చేస్తా ఈ నెలలో. విశాఖపట్నంలో బిల్డింగు అమ్మకానికి వచ్చింది. కొనేస్తే 200 రూపాయల అద్దె వస్తుంది. బాగుంది, కానీ నువ్వు బిఏకి కట్టవా? నవ్వి, నేను ఇంక చదవలేను మామయ్య. జిల్లా పరిషత్లో గుమస్తా ఉద్యోగం సంపాదించానులే. సోమవారం జాయిన్ అవుతున్నాను అన్నాడు శ్రీనివాస్. సర్లే, బాగుంది. ఎంత ఆస్తి ఉన్నా ఇదేం శాశ్వతం. ఉద్యోగం పురుష లక్షణం అనుకో. వెళ్ళి పడుకో. తెల్లారుజామున లేవాలి కాబోలు అంటూనే తన గదికి వెళ్ళిపోయాడు రామారావు. అతని మనస్సు విప్పి ధారాళంగా మాట్లాడితే లలిత చదువు గురించి తన తండ్రి ఉద్దేశం ఇదని ఏమేమో మాట్లాడాలనుకున్నాడు శ్రీనివాస్. కానీ అతను ఆ అవకాశం ఇవ్వకుండా తప్పించుకున్నాడు. శ్రీనివాస్ వెళ్తుంటే, శుక్రవారం తప్పకుండా రావాలి సుమా అంది సుభద్రమ్మ. రాత్రంతా ఏవేవో ఆలోచనలతో శ్రీనివాస్ మనసు కలతబారి నిద్ర పట్టనే లేదు. తననెంతో ఆప్యాయంగా గౌరవంగా చూసే మామయ్య ముభావం, గాంభీర్యం అతని హృదయాన్ని గాయపరిచాయి. చప్పున ఏదో గుర్తొచ్చినట్టు ఆగి సూట్ కేసు తెరచి ఓ పాకెట్ తీసి సుభద్రమ్మ చేతికిస్తూ, ఇది రాణికివ్వండి అన్నాడు శ్రీనివాస్. అయితే నువ్వు రావా అన్నదామె నిష్ఠూరంగా. వీలైతే తప్పక వస్తానత్తయ్యా. రాణిని తీరిక చూసుకొని ఉత్తరం రాయమని చెప్పండి అంటూనే గుమ్మం దిగి రోడ్డు మీదకి వెళ్ళిపోయాడు. తిరిగి వెళ్ళిపోయేవాడే, కానీ లలితను చూడాలనే కోరిక అతన్ని మళ్లీ రామారావు ఇంటికి రప్పించింది. వస్తూనే, రాణి రాలేదా అత్తయ్యా అని అడిగాడు శ్రీనివాస్ సుభద్రమ్మని. నిన్న వస్తుందని అనుకున్నాం కానీ రాలేదు. ఈవేళ వస్తుందేమో అందావిడ అతనికి కాఫీ టిఫిను ఇచ్చి. వెళ్ళిన పని పండేనా అని అడిగింది నవ్వుతూ. నిజంగా ఆమె అభిమానం ఆదరణ లేకుండా ఉంటే ఆ ఇంట్లో క్షణం నిలవలేకపోయేవాడు శ్రీనివాస్. శుక్రవారం శనివారం కూడా గడిచి ఆదివారం వచ్చింది. పొడి పొడిగా 4-5 మాటలు మాత్రమే మాట్లాడేవాడు రామారావు. ఆ మాటల్లో, మా నాన్న పెళ్ళంటూ ఒకటే గొడవ చేస్తున్నాడు ఇంట్లో అన్నాడు శ్రీనివాస్. ఎవరికిరా? తనకు కావాలా పెళ్ళి? గలగలా నవ్వాడు రామారావు. అతని నవ్వు, ఆ ప్రశ్న అసహ్యం అనిపించాయి శ్రీనివాస్కి. 10 కాలాల పాటు అలా మంచం మీదనన్నా మాకు దిక్కుగా ఆయన నిలిస్తే మళ్లీ పెళ్లి కోరినంత సంతోషం. నీకు ఉత్తరం రాసి ఉంటారులే, రాణి పెళ్లి గురించి ఏమో ఆలోచించావని. అందలేదా అడిగాడు రోషాన్ని తొక్కిపెడుతూ సాధ్యమైనంత సౌమ్యంగా. అది చదువుకుంటాను మొర్రో అంటుంటే పెళ్ళెలా చేస్తాను? అయినా ఇప్పుడు ఏమిటి తొందర నీకు దానికిను చిరాగ్గా అన్నాడు రామారావు. నేను తొందర పెట్టలేదు మామయ్య, పెళ్ళాం కావాలని. ఇంట్లో ఆడదిక్కు లేదని ఆయన ఆరాటపడుతున్నారు. అది ఆయన తప్ప అన్నాడు. అతని మొహమంతా ఎర్రగా కందింది. అది కనిపెట్టిన సుభద్రమ్మ, తానేమన్నాడని అలా అంటున్నారండి? వాళ్ళ నాన్న అలా అంటున్నారని చెప్పాడు. కానీ
మీ మామయ్య మాట తీరంతా ఏమనుకోక శ్రీనివాస్ అంది. నేను మాత్రం ఏమన్నాను? చదువయ్యాక చేద్దామన్నాను. అలా చెప్పరా శ్రీనివాస్, మంచి మార్కులతో పాస్ అయింది, బిఏ చదువుతానని సరదా పడుతుంది, ఏమంటావు అన్నాడు నవ్వుతూ రామారావు. నేనేమంటాను? నువ్వు మా నాన్న అనుకోవాలి ఏదన్నా అనేసి అక్కడ కూర్చోవటం ఇష్టం లేని వాళ్ళ చివాలన లేచి మరొక గదిలోకి వెళ్ళిపోయాడు శ్రీనివాస్. ఎంత మేనల్లుడైనా అంత దురుసుగా అంటే ఏం బాగుంటుంది అన్నది సుభద్రమ్మ భర్త వైపు చురుగ్గా చూస్తూ. కాస్త అలా గట్టిగా అంటే పౌరుషం వచ్చి ఇప్పట్లో పెళ్లి మాట ఎత్తాడు, నువ్వు ఊరుకో నెమ్మదిగా అని నవ్వాడు రామారావు. ఆ తర్వాత మామ అల్లుళ్ళ మధ్య సంభాషణ జరగలేదు. బట్టలు వేసుకు ప్రయాణమైన శ్రీనివాస్ను ఈ ఒక్కపూట చూడవై వస్తుందేమో అంది సుభద్రమ్మ. రేపు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, వచ్చి వెళ్ళానని చెప్పండి, తీరికుంటే ఉత్తరం రాయమనండి అని మరి నిలవకుండా వీధిలోకి వెళ్ళాడు శ్రీనివాస్. అతను వీధి గేటు దాటేసరికి రిక్షా దిగింది లలిత. చప్పున నిల్చుండిపోయాడు శ్రీనివాస్. ఐఎమ్ సారీ శ్రీనివాస్ అంది చిరునవ్వుతో అతని వైపు చూస్తూ లలిత. ఆప్యాయంగా తపనగా నిండుగా ఆమె వైపు చూస్తున్న శ్రీనివాస్ పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అతను ఆమె వైపు చూసే చిలిపి చూపు, ఆ చిరునవ్వు, నిండుగా గంభీరంగా ఉండే అతని ఆకృతి సమ్మోహనాస్త్రంగా లలితను వివసన చేశాయి. అతని వైపు ఆకర్షితురాలైపోయిందామె. మత్తుగా, పరవశంగా, బరువుగా వాలిపోయే కనురెప్పలెత్తి ఒక్కసారి అతని వైపు చూసి వెళ్ళిపోతున్నావా అన్నది నెమ్మదిగా. రేపు జాయిన్ అవ్వాలి ఉద్యోగంలో, టైం లేదు, వెళ్ళాలి అన్నాడు శ్రీనివాస్. ఎక్కడా, ఏ ఊరు వెళ్ళాలి, ఏ ఉద్యోగం అడిగింది లలిత గబగబా. ఓ ఎన్ని ప్రశ్నలు అని నవ్వి చెప్పాడు శ్రీనివాస్. పెద్ద దూరం కాదులే, విజయవాడ నుంచి బయలుదేరే ఎక్స్ప్రెస్లో వెళ్ళకూడదు, రేపు ఉదయం లేట్ అయిపోతానేమో నసిగాడు. పర్వాలేదు, 11 గంటలకు వెళ్ళిపోతాం. అతను ఆలోచిస్తున్నట్టు మౌనంగా ఉండిపోయాడు. శ్రీనివాస్ ప్లీజ్ గారంగా అంది లలిత. సర్లే పద అలానే అంటూ ఆమె వెనకే మళ్లీ లోపలికి వచ్చాడు. కృష్ణపక్షపు తదియ చంద్రుడు ఉదయించాడు. చీకట్లను తరుముతూ వెన్నెల పరుచుకుంటోంది. ఉండి ఉండి రివ్వున చల్లని గాలి వీస్తుంది. లలిత ఫాలంపై ముంగురులు నాట్యం గాలికి చేస్తున్నాయి. పిట్టగోడను ఆనుకొని నిల్చుని తను ఎక్స్కర్షన్ సంగతులు గబగబా మధ్య మధ్య నవ్వుతూ చెప్తుంది లలిత. తనకు ఆ విషయాలపై ఆసక్తి లేకపోయినా సభ్యత కోసం అన్నట్లు ఊకొడుతున్నాడు శ్రీనివాస్. విజయవాడలో ఈవేళ ఉండిపోదామన్నారు. నువ్వు వచ్చి ఉంటావనుకుని నేను వెళ్ళిపోదామన్నాను. రేపు నేను వచ్చి ఉంటే నువ్వు వెళ్ళిపోయేవాడివి. వెళ్ళానే కానీ నా దృష్టంతా అని చప్పున ఆగిందామె. గలగలా నవ్వి థ్యాంక్స్, వచ్చేశావు, కానీ నన్నెందుకు వెళ్ళిపోకుండా ఆపేశావు అన్నాడు శ్రీనివాస్. ఏం లేదు, చాలా రోజులైందిగా కాసేపు మాట్లాడాలని. తడబడిందామె గొంతు. అయిపోయినట్టేనా? అతని గొంతు గంభీరంగా మారింది. పోనీ నువ్వెందుకొచ్చావు? నువ్వు మాట్లాడేందుకేం లేవా? కొన్ని క్షణాలు మౌనంగా నిలబడిపోయిన తర్వాత ధైర్యాన్ని పుంజుకుని కొంటెగా అతని వైపు చూస్తూ అడిగింది లలిత. చాలా విషయాలు మాట్లాడాలనే వచ్చాను. ఎందుకులే, సరే కిందికెళ్దామా, 10 కావస్తుంది. అరే ఎందుకేమిటి, నాతోనే మాట్లాడాల్సి ఉంటే చెప్పు అంది లలిత. తాను ఇంకా పైకి చదువుతానని ఖచ్చితంగా చెప్పే అవకాశం కోసం. నాన్నగారు అసలు ఎటు కదలలేకపోతున్నారు రాణి. ఆయన ఆరోగ్యం ఏం బాలేదు. ఆయన ఎన్ని రోజులు బతకరు అన్నాడు శ్రీనివాస్. మౌనంగా తలవాల్చి ఉండిపోయింది లలిత. అసలు నేను ఇక్కడికి వచ్చింది, తల ఎత్తి అతని వైపు చూసింది ఆమె. అతనేమిటి అంటాడో, తానేమి జవాబు చెప్పాలో ఆమె హృదయం తీవ్రంగా స్పందించసాగింది. మన పెళ్లి గురించి మీ నాన్నను అడగమని, ఆయన ఉద్దేశం కనుక్కోమని నాన్న చెప్పారు. నాన్నను అడిగావా అంది నెమ్మదిగా. అడిగాను. ఆయన ఇచ్చిన సమాధానాన్ని బట్టి ఆలోచిస్తే నువ్వు సమ్మతిస్తే ఆయనకి అభ్యంతరం ఉండదని. ఆగి ఆమె వదనంలోకి పరిశీలనగా చూడసాగాడు. 2 క్షణాలు మౌనంగా దొర్లాయి. అమ్మ పోనే పోయింది. నాన్నగారు కోడలు ఇంటికి రావాలని ఆతృత పడుతున్నారు అన్నాడు మళ్ళీ. మౌనంగా ఉండిపోయిన ఆమె వైపు చూస్తూ తన తండ్రి పరిస్థితి, కమల తనకి సాయంగా ఉంటుందని
ఆదుకుంటుందని, తాను సరుగుడు తోట అమ్మి పట్నంలో మేడకుంటానని, మామిడి తోట వేస్తున్నానని అన్నీ ఏమీ దాపరికం లేకుండా నెమ్మదిగా చెప్పి, నన్నేం చేయమంటావు చెప్పురా అని అన్నాడు శ్రీనివాస్. ఈరోజు కథ ఇంతటితో సమాప్తం అండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.